మ్యూట్లో ఉన్నట్టున్నారు, ఒకసారి చూడండి. కార్తిక్ గారు, రైట్. కార్తిక్ గారు, విభజిత ఆంధ్రప్రదేశ్లో ఇంతప్పు, సీఎం చంద్రబాబు వచ్చిన తర్వాత ఇంతప్పు, మళ్ళీ చంద్రబాబు వెళ్ళిపోయిన తర్వాత వైఎస్ జగన్ వచ్చిన తర్వాత ఇంతప్పు అయింది, మళ్ళీ కూటమి ప్రభుత్వం వచ్చింది, జగన్ వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ అప్పులన్నీ ఇలా వెళ్ళుకుంటూ పోతూ ఉంటే అసలు రాష్ట్ర పరిపాలన ఎప్పుడు అభివృద్ధి దిశగా పయనిస్తుందంటారు? రైట్, కార్తిక్ గారు డిస్కనెక్ట్ అయినట్టున్నారు టెక్నికల్ ఇష్యూతో. రైట్, విజయశేఖర్ గారు, ఇప్పుడు ఎప్పుడైతే మనము అప్పులు చేసి పేద ప్రజలకు ఇస్తామో, ఎప్పుడైతే అభివృద్ధి జరగదో, అభివృద్ధి జరగకపోతే మనకి ఇన్కమ్ జనరేట్ కాదండి, ఆదాయం పెరగదు. ఆదాయం పెరగనప్పుడు మనకు ప్రభుత్వ ఆదాయం ఏదైతే రావాలనో అది తగ్గినప్పుడు మనకి ఎక్స్పెండిచర్ పెరుగుతూ పోయినప్పుడు, అంటే మనం చేసే వీళ్ళు అంటున్నారు కదా, ఏదో ఇప్పుడు శ్రీశక్తి పథకం ఒకటి ఇవ్వట్లేదు గవర్నమెంట్, తర్వాత నిరుద్యోగ వృద్ధి అంటున్నారు. మేము చెప్తున్నాయా, నిరుద్యోగ వృద్ధికి ఇవ్వడం కన్నా మేము స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ పెట్టి తద్వారా ఈ ఎంప్లాయ్మెంట్ జనరేషన్ చేస్తే మేము ఇచ్చే 3,000 కన్నా వాళ్ళకి రేపు 30,000 40,000 ఒక్కొక్క శాలరీ వస్తే వాళ్ళ జీవితాలు బాగుపడతాయని ఒక చెప్తూ ఉన్నా, లేదు మీరు బైబుల్ ఇది ఒక భగవద్గీత, ఈరోజు చూసారా జగన్ రెడ్డి మాటలు ఏమండి? ఇప్పుడు ఆదాయం పెరిగితే విజయశేఖర్ గారు, ఓకే, నిరుద్యోగ భృతి అంటున్నారు కాబట్టి నేను మాట్లాడుతున్నాను. యువగళం పాదయాత్ర చేపట్టినప్పుడు లోకేష్ ఎటువంటి హామీ ఇచ్చారో నిరుద్యోగులకి, అటువంటి నిరుద్యోగుల హామీ అనేది ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎంతవరకు సఫలమైంది, ఎంతవరకు నిరుద్యోగ భృతి దొరుకుతుంది? మీరు ఇస్తానన్న 20 లక్షల ఉద్యోగాలు ఎంతవరకు ఇచ్చారు? మేడం, ఈ రోజు సూపర్ 6 పథకాల భాగంగా 85 నుంచి 90% సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నాం. దాంట్లో మీరు చెప్పింది యువకులంగా ఒకటి. ఈ రోజు ఏం చెప్పాం, 20 లక్షల ఉద్యోగాలు యువకులం ద్వారా మేము ఇస్తామని చెప్పాం. ఇప్పటికే 4,71,000 ఉద్యోగాలు ఇప్పటికే జనరేట్ చేశామండి. దాంట్లో 3,48,000 ఉద్యోగాలు ప్రైవేట్ సెక్టర్ లో, అంటే వివిధ కంపెనీలు ఆంధ్రప్రదేశ్ లో వాళ్ళ ఆఫీసులు పెట్టిన తర్వాత, వాళ్ళ కంపెనీలు స్థాపించిన తర్వాత తద్వారా జనరేట్ అయిన జాబ్స్ వచ్చి 3,48,000. అట్లాగే ప్రభుత్వం ఈరోజు డిఎస్సి ద్వారా 16,000 ఉద్యోగాలు కావచ్చు, అట్లాగే పోలీస్ కానిస్టేబుల్స్ 6,000, ఇట్లా రకరకాలుగా 98,000 ఉద్యోగాలు ఈ స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ ద్వారా 98,000 ఉద్యోగాలు ఈ రోజు రకరకాల కంపెనీల్లో గవర్నమెంట్ అపాయింట్ చేసింది. చాలా మందిని 20,000 కావచ్చు, 30,000, 40,000 శాలరీస్ ఉన్నాయండి. 60,000 వరకు ఉంది శాలరీ, మీరు నమ్మరు. ఇప్పుడు వాళ్ళకు 3,000 ఇవ్వడం ముఖ్యమా, లేదంటే 50,000 శాలరీ తెప్పడం ముఖ్యమా? అందుకనే ఈ రోజు 1,500 కోట్ల రూపాయలు ఈ రోజు స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ మీద ఈ రోజు మన రాష్ట్ర ప్రభుత్వం వెచ్చిస్తోంది. ఇప్పుడు మీరు అన్నట్టు ఇప్పుడు చాలా పథకాలు చెప్పాం సూపర్ 6 లో భాగంగా. ఈ రోజు ఎన్టీఆర్ భరోసా ఏమంటే 30,000 కోట్ల రూపాయలు ఇస్తున్నాం. ఎప్పుడు ఈనంతగా 4,000 రూపాయలు, ఏ రాష్ట్రంలో ఇవ్వనంతగా 4,000 రూపాయలు ఈ రోజు పెన్షన్ ఇస్తున్నాం. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు 2019 నుంచి 24 వరకు ప్రతి నెల 250 రూపాయలు పెంచితే ఈ రోజు ఒక్క పెన్ స్ట్రోక్ తోనండి కుటుంబ ప్రభుత్వము మన చంద్రబాబు నాయుడు గారు అట్లాగే పవన్ కళ్యాణ్ గారి ఆధ్వర్యంలో 1,000 రూపాయలు ఒకేసారి పెంచామండి. అట్లాగే అరియర్స్ 3 నెలల అరియర్స్ కూడా కలిపి 7,000 రూపాయలు వచ్చి నెలే ఇచ్చామండి. ఈ రోజు 30,000 కోట్ల రూపాయలు వారికి అందుతోంది. అట్లాగే తల్లికి వందనం జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు ఒక్క పిల్లవాడికో అమ్మాయో అక్కడ ఉంటే ఒక్కరికి మాత్రమే ఇచ్చిన పరిస్థితుల్లో ఈ రోజు మనము ఒక తల్లికి ఎంత మంది బిడ్డలున్నా అందరికీ కూడా ఈ రోజు వర్తింప చేస్తున్నామండి. 67 లక్షల మంది పిల్లలకి ఈ రోజు మనం తల్లికి వందనం ఇస్తున్నాం. 9,600 కోట్ల రూపాయలు ఇప్పుడు ఈ బడ్జెట్ లో మనము అలొకేట్ చేశాం. ఇట్లా దీపం పథకం కావచ్చు, ఫ్రీ బస్ కావచ్చు, ఎన్నో చేశాం. ఇప్పుడు ఒకటి వీళ్ళు అంటున్నారు శ్రీశక్తి పథకం ద్వారా ఆడబిడ్డలకు మీరు 1,500 రూపాయలు ఇవ్వాలనేది. ఏమండి, మేము దానికి కూడా కట్టుబడి ఉన్నాం. మన రాష్ట్ర ప్రభుత్వం అది కూడా అమలు చేస్తుంది. కొంత ఇప్పుడున్న ఇబ్బందులు కావచ్చు, ఇప్పుడు అప్పులు కావచ్చు, కేంద్ర ప్రభుత్వం ద్వారా కావచ్చు, అట్లాగే రకరకాల ఎకనామిక్ సర్వేల ద్వారా మనకి ఇప్పటికే చాలా వార్నింగ్స్ వచ్చాయండి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి చాలా సార్లు వార్నింగ్స్ ఇచ్చారు. అయ్యా, మీ డెబిట్ టు జిఎస్డిపి రేషియో పెరుగుతోంది, 36% అయింది. ఈశాన్య రాష్ట్రాల తర్వాత మీరే అత్యంత దరిద్రమైన పరిస్థితుల్లో ఉన్నారని వాళ్ళు ఒక పక్క చెప్తూ ఉంటే మనం ఇంకా అప్పులు తెచ్చి మనం ఇంకా ప్రజలకు ఇస్తూ పోతే దీనికి అంతం ఉందా? ఇప్పుడు చాలా మంది చెప్తున్నారు ఈరోజు శ్రీలంక అవుతోంది ఆంధ్రప్రదేశ్ అని, అది వాస్తవం కాదా? నేనేమంటున్నానంటే ఇప్పుడు ఏదైతే మనం ముందుకు పోతున్నాం, 53,000 కోట్ల రూపాయలు ఈ రోజు మనం అభివృద్ధి మీద ఖర్చు పెడుతున్నాం. రకరకాలుగా ఈ రోజు ప్రైవేట్ కంపెనీలు మనం తెస్తున్నాం. మీరు గమనించండి, ఇప్పుడు బ్యాంక్ ఆఫ్ బరోడా రిపోర్ట్ ప్రకారము గత సంవత్సరం 2025లో మన భారతదేశానికి వచ్చిన ఇన్వెస్ట్మెంట్స్ లో 25% మన ఆంధ్రప్రదేశ్ కే వస్తున్నాయి.
ఇప్పుడు అవన్నీ సాకారం అయ్యాయి అనుకోండి, దాని ద్వారా మనకి డబ్బులు జనరేట్ అవుతాయండి. ఇప్పుడు కంపెనీలు వచ్చినప్పుడు జాబ్స్ వస్తాయి, కన్స్ట్రక్షన్ వస్తుంది, కన్స్ట్రక్షన్ లో జాబ్స్ వస్తాయి, కంపెనీలు మొదలైన తర్వాత మళ్ళా సాఫ్ట్వేర్ జాబ్స్ లేకపోతే క్వాంటమ్ కంప్యూటింగ్ జాబ్స్ అవన్నీ వస్తాయి. వచ్చినప్పుడు వాళ్ళకి ఒక 50,000 1,00,000 రూపాయల శాలరీస్ వచ్చినప్పుడు దాంట్లో మళ్ళా మనకు ఇన్కమ్ వస్తుంది గవర్నమెంట్ కి. జిఎస్టీ కావచ్చు, లేదంటే ఇన్కమ్ ట్యాక్స్ కావచ్చు, రకరకాల ద్వారా మనకి డబ్బు వస్తుంది. ఇట్లా మనకు పెరిగిన తర్వాత సంవత్సరమో 2 సంవత్సరాల్లోనూ ఆడబిడ్డ నిధి కూడా ఇచ్చే విషయాన్ని కూడా రాష్ట్ర ప్రభుత్వం పరిశీలిస్తుంది. సూపర్ 6 పథకాల భాగంగా వాటన్నిటి కూడా మేము కట్టుబడి ఉన్నాం. రైట్, నమస్తే కార్తిక్ గారు. నమస్కారం అండి. కార్తిక్ గారు, అంచనా వేసిన ఆదాయం వాస్తవంగా వచ్చిన ఆదాయం మధ్య తేడా ఉందని అని అంటున్నారు.